క్రీస్తునామముచే మిక్కిలిగా ప్రేమించబడి సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరం 20వ సామాన్య పాఠంలోని ఆదివారంలోకి వచ్చున్నాం. ఈనాటి దేవుని గ్రంథ వాక్యములు మనందరినీ ఆయనతో నడవమని అడుగుతున్నాయి. లేక మరొక మాటలో చెప్పాలంటే నడిచే వారి జీవితాలు అంతా ఏమంటారు, క్రీస్తు నడవడం అంటే పోలమాటలో నడవడం కాదు, అది మాట. ఎందుకంటే క్రీస్తుతో నడవాలనుకున్న వారు తన ఆలోచన ప్రకారం నడవలేడు. క్రీస్తుతో ఉండాలనుకున్న వారు తన స్వంత ఆలోచన ప్రకారం ఉండలేడు. క్రీస్తుకు చెందిన వాడు తనకు తాను ఎదుర్చుకోవాలి. నేను కాదు జీవించేది కొడుగా చెప్పిన మాట జీవించినది నేను కాదు, నాలో క్రీస్తే జీవించుతున్నాను అన్న మాటలు. కావున ఆయన అన్నమాట అదే కదా, క్రీస్తుతో నడిచేవాడు నేను కాదు నడిచేది, నేను కాదు జీవించేది, క్రీస్తే నాకు. ఆ మాట అంటే చాలా నాతో నడిచే వారి విలువలు ఎక్కువ, నాతో ఉండేవాడికి అక్షుతులు చక్కగా పడుకుంటాయి. ఈయన నాలుగు గుడిపోతున్నాడే అనేవాడు కొంతమంది, అప్పు ఈయన నాలుగు ప్రశ్నలు చదువుతున్నాడే కొంతమంది, అప్పు వీడు కుటుంబం కాదని బైబిల్ పెట్టుకుని తిరుగుతూ ఉన్నారనే వాడు కొంతమంది. కావున ఆలోచన మనందరూ కూడా క్రీస్తు మాటకు తల వంచి జీవించాలి, లేక తప్పును జీవిస్తున్నాం. ఒకసారి క్రీస్తు ప్రకారం జీవించాలంటే పునీత థోమస్ మోర్ అనే ఒక ఇంగ్లాండ్ దేశంలో చెందిన ఒక మంచి స్కాలర్, చెప్పని రాసే ఆయన ప్రజాప్రతినిధి, న్యాయమూర్తి, ఇంగ్లాండ్ రాజు యొక్క వ్యక్తిగత సలహాదారుల సభ్యుల్లో ఇతను ముఖ్యుడు, ప్రేమైన వాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన దైవాజ్ఞలు శిరసా వహించి 4 ఉద్యోగం చేస్తున్న ఒక రాజు కొలువులో పనిచేస్తున్న దేవుని యొక్క బైబిల్ యొక్క గ్రంథంలోని మాటలకు అనుగుణంగా వినబడి హెన్రీ 8వ హెన్రీ 1527 సంవత్సరంలో 8వ హెన్రీ రాజు చట్టబద్ధంగా వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన ఇంకో పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు. దానికి సంబంధించి ఇంగ్లాండ్ లో చట్టాలను మార్చుకున్నాడు. ఇంగ్లాండ్ చట్టాలన్నీ కూడా దాదాపు బైబిల్ తీసుకుంటాడు. ఆయన ఏమంటున్నాడు, ఆయన పెళ్లి చేసుకోవాలి, బైబిల్ ప్రకారం అయితే ఒకరికి ఒకళ్ళే, నాకు ఒకరికి ఇక్కడ కావాలనుకుంటున్నాను, కాబట్టి మీరు చట్టాలను మార్చండి అన్నాడు. సభ్యులందరూ ఆలోచన, ఈయన మాత్రం ససేమిగా నేను చేయను అని తన నిర్ణయాన్ని ఖరాఖండిగా చెప్పాడు. ఆఫీసులో అధికారులు చేయడం సంతోషం చేయండి సార్, ఏం వదిలేయాలి సహజంగా స్కూల్లో కానీ ఇంకో దగ్గర కానీ పెద్దవాళ్ళు అక్కడి పైవాళ్ళు వచ్చి చూసుకుంటారని ఆయన చూసుకుంటున్నప్పుడు నాకేంటి అని మనం కూడా ధైర్యం నీలో నాలో. ఇది తప్పు, ఈ విషయంలో నేను ఇది తప్పైన విషయం, ఈ విషయంలో నేను చేయను, లేక ఈ విషయం సంబంధించి నేను రాను
దీనికి నాకు సంబంధం లేదని ధైర్యంగా మాట్లాడడానికి ఆ యొక్క నిబద్ధత కలిగిన జీవితం నీలో నాలో ఉందా? అలా ఉన్నామంటే యథార్థం చెప్పేవాడు, యథార్థంగా జీవించేవాడు లోకమునకు విరోధి అవునా? సహోదరులారా, ఏం చేస్తున్నారు? నేను చేయనని నా అలహారాన్ని చంపివేస్తున్నాను. చంపేయించాను. తర్వాత చట్టాలు మారి ఆంగ్లీయులు తెచ్చని ఇంగ్లాండ్ దేశంలో కొత్త చూసి ప్రారంభించారు. కానీ థోమస్ మోర్ గారు నాకు కనబడకుండా మాటలకు జీవించాలి. ఉద్యోగం చేస్తున్న ఉద్యోగమున నీతిపరమైన జీవితాన్ని వాడు చేయకూడదు. మనలో ఎంతమంది అనేక నేటి సమాజంలో సత్యమేవ జయతే అనే మాటకు స్థానం లేదు. సత్యం పద ఒకప్పుడు సత్యానికి జీవం, ధర్మానికి మార్గంగా జీవించేవాడు. నేటి సమాజంలో అందరూ అని కాదు, కానీ కొందరు ఏదో ఒక రూల్ వచ్చిందంటే అందరూ వాళ్ళ రూల్ కాదు. ఒకరిద్దరిలోనే కొత్త రూల్స్ వస్తాయి. గుంటుపల్లి నుంచి కోరపడాల వరకు ఒక ప్రశాంత వెళ్ళిపోయేవారు రోడ్డు మీద. ఎన్ని కార్యాలయాలు వచ్చి ప్రతి అర కిలోమీటర్కి 4-5 ఒకరిద్దరు చేసిన తప్పులకు సమాజం అంతా కూడా బాధపడాలి. ఒకరి ఉద్దేశం రాస్తారు. రాష్ట్రాల్లో ఆ విధంగా మానవ జీవితంలో కూడా ఈ యొక్క భక్తులకు రావడానికి కారణం మనకు జీవించే విధానం దేవునికి దగ్గరగా లేదంటున్నాయి కదా. విచ్చలవిడితనం, నన్ను ఎవరు ఆపేది, నేనే గొప్ప అనే మనస్తత్వం ఉన్న వాళ్ళు వాడగా నేటి సమాజంలో అన్ని కూడా క్షణాలు అయిపోవాలి. మనది మ్యాగీ లేదు, మన జీవితాలన్నీ మ్యాగీ లేదు. జీవితాలకి 2 నిమిషాలు తయారవ్వాలి, 4 నిమిషాలు. అలా జీవించే జీవితమే కాదు ప్రభు ప్రకారము. ప్రియ సహోదరులారా, విమోచన మనం వింటున్న వాక్యాలను బట్టి గమనించినప్పుడు మొదటి పట్టణంలో ఇర్మియా ప్రవక్త దేవుడి కోసం నిలబడ్డప్పుడు అతడు పొందినటువంటి శ్రమలను చూపిస్తున్నాడు. ఒక వ్యక్తిని ప్రభుత్వాలు ఉంచుకున్నాడు. కానీ దేవుడు ఆ బిడ్డలను వదిలివేయడు, రక్షిస్తాడు. మనగా ఇంత ఆలోచనగా ఉన్నాడు. ఒడిగి దేవుడికి అందుకే పోలీస్ అనే ఒక నీతులు ఉంటాడు. అతన్ని పేతురు గారి యొక్క శిష్యుడు ఆయనను బంధించి శిక్షించడానికి కోరుకున్నప్పుడు ఏమయ్యా ఎందుకు ముసలాడివి కష్టాన్ని మాట చెప్తే నేను వదిలేస్తాను కదా. ఈ 86 సంవత్సరాలు ఆ దేవుడు నాకు ఎలాంటి కీర్తి చేయాలా? ఈ క్షణం నేను ఆయన కీర్తి చేయాలి. ఈ 86 సంవత్సరాల తోడుగా నేనగా నా యొక్క సదాది ప్రదేశాన్ని నన్ను కాచి కాపాడాడు. ఈ కష్టంలో నేను ఎలా ముందుకు చేయించాలి, ఎందుకు వదిలివేయాలి, నేను చేయను. ఆయన అందరూ అనుకున్న స్నేహితులు వచ్చి పెద్దవాడు స్నేహితులు అనుకున్నారు. మంది మాంసం పెడితే రాజుగారితో మాట్లాడాలి, వదిలేస్తారంటే జీవితానికి అర్థం
మంచి జీవితం నాకు అవసరమా అని ఆయన అంటున్నారు. ఏడు కుమారులను కూడా చంపడానికి జరిపి ఆ యొక్క రాజు యొక్క పొరుగుల చంపడానికి వచ్చినప్పుడు ఈ విశ్వాసాన్ని వదిలివేసి చంపకుంటే అది కుమారుడు అనుకుని, అయ్యా నీకు ప్రాణించేది లేదు కాదు, నీకు బిడ్డగా నా కట్టుబడి పెరిగినప్పుడు ఎందుకు కాదు పెరిగావు నాకు తెలియదు, నీకు ఈ శరీరం ఖండించింది ఏం కాదు, నా కుమారుడు అంత పిల్లలతోటి అయ్యా నీ గురించి నాకు జన్మనిచ్చానంటే జన్మం సార్థకంగా నేను కుమారుడు విశ్వాసంలోనే ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా పెద్ద కుమారుడు దగ్గర నుండి 7 కుమారుల వరకు కూడా సినిమా హీరోలా ఉందా, ఈ సినిమా హీరోలా డ్రెస్ అయ్యా, హెయిర్ స్టైల్ ఆడేలా పెట్టా, అమ్మాయితే ఆ సినిమాలో ఆ హీరోయిన్ వేసి డ్రెస్ కోసుకో, ఈ హీరోయిన్ వేసి చక్కా వేసుకో, అన్ని కనబడేటట్టు ఎవరికి చూపించాలో వాళ్ళకి చూపించాం, ఎవరికి చూపించకూడదు వాళ్ళకే చూపించాలి. ఆయన షో ఎవరికి చూపించాలి, భర్తకు పెళ్లి చేయవాడు సమాజం ఇదే ప్రస్తుత ప్రపంచంలో ఆడవాళ్ళు హీరోయిన్ డబ్బుల కోసం ఎవరెత్తారు, అవసరమా అవసరమా నిండుగా ఉంది కదా ఎదగాలి, వాక్యాలు పలుకుతుంటే మాకు ఒక్కటే ఆస్కరించాలి వేషాకారణ భాషాకారణ జీవించే విధానంలో విలువలు లేని విధంగా నేను సమాజంలో మనం ఉన్నాం. ఎందుకన్నా చిన్న కాలం నుండి నువ్వు వేసే బట్టలను బట్టి ఆమె ఎదిగిన తర్వాత అదే కాదు. అదే చిన్నతనం కొద్దిగా డ్రెస్ చేసామనుకో అదే డ్రెస్ కోసం అప్పుడు చెబుతుంది, చిన్నతనంలో బాలుడు లేక బాలిక నడవవలసిన మార్గము నీకు చూపించినప్పుడు పెద్దయిన తర్వాత ఆ మార్గం నుండి బయటకు వెళ్ళదు. మా అమ్మాయి దేవుడు ఇచ్చారు. పిల్లలు సక్రమమైన మార్గంలో నడిపించాలి. కష్టం. తల్లికి కొడుకు, అదే తండ్రికి కొడుకు, తల్లికి కూతురు, అత్తకు కోడలు, మనందరికీ చేస్తున్నారు. శాంతి మొదలైన రాసు నేను వివేకాల సృష్టించడానికి వచ్చానని పలుకుంటే ప్రభు మాటలకు కఠినంగా ఈ రోజు మాట్లాడబడుతున్నాను. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం, ఏలైనా జన్మించెను పరిస్థితిని రాజ్యపాలన వహించెను, ఆశ్చర్యకరుడు, సలహాదారుడు, రాజుడైన రాజు, శాస్త్రుడైన జనకుడు, ఆ శాంతివరైన యేసు ప్రభు. అందరూ కూడా యేసు చక్కని వాడు అడిగేవారు. ఈ రోజు వాక్యం చెప్తున్నది,
నేను నిప్పును అనేది కానీ నిప్పు ఏం చేస్తుంది? చాలా చేస్తుంది. నిప్పు ఉన్న స్థితిని మారుస్తుంది. నిప్పు లేని దాన్ని తీసుకొని వస్తుంది. ఇప్పుడు వస్తువు వేసి దానికి నశించే బంగారం కూడా అగ్ని చేత పరీక్షించబడాలి కదా. అలాంటి మీ విశ్వాసం ఇంకెంత గొప్పగా దేవుడు చేసే కావున నశించే నాకు ఆవరణ తయారు కావాలంటే ఈజీగా వచ్చేది కాదు. ముందు మనము ఏం చేయాలి? వాళ్ళు చేసేవాళ్ళు మార్చి కావలసిన షేపులలో ఉన్నటువంటి మోడ్లో అలాగనే ఇనుము వేడి చేసినప్పుడు అది వ్యర్థంగా మారుతుంది. కావలసినటువంటి అలాగనే క్రైస్తవులమైన నీవు నేను నిప్పు అనే వాక్కులోకి వచ్చినప్పుడు నిన్ను ఈ స్థితి నుండి మారుస్తుంది. వాక్కు అనే పదే మనం గమనిస్తే ఇర్మియా గ్రంథంలో మనము చాలా చోట్ల చదువుతూ ఉంటాం. 29వ వచనము 23వ అధ్యాయం 29వ వచనంలో నా వాక్కు నిప్పు వలె దహింపదా, సమ్మెట వలె రాళ్ళను నా వాక్కు నిప్పు వలె దహించువా. నిప్పు దహించిందంటే అక్కడ పరిస్థితులు మారతాయి. ఉన్న స్థితి నుండి వేరే స్థితికి వస్తాయి. అనగా నీరు కూడా పాత స్థితి నుండి నూతన స్థితిలోనికి రావాలని ప్రభు ఈ మాటలు మాట్లాడుతున్నారు. గమనించినప్పుడు అగ్ని 5 విషయాలను మాత్రమే ఎదుగుతుంది. అది మొదటి మనం గమనిస్తే అగ్ని 5 విషయాలు. అగ్ని దేవుడికి సాధిస్తారు. నిర్గమకాండములో మనం గమనించినప్పుడు 3వ అధ్యాయం 2వ వచనంలో ఇక్కడ మోషే వండుచున్న పర్వతం చూసినప్పుడు ఏమనుకున్నాడు? 3వ అధ్యాయం 2వ వచనంలో పరమధ్య నుండి దేవుడైన నాకు నిప్పు రూపములో అగ్ని రూపములో ఆయనకు దర్శనము అనగా నిప్పు లేక అగ్ని దేవుడికి. గమనించండి, ఇదే అగ్ని గురించి మనం చదివినప్పుడు ప్రియా సహోదరి సహోదరులారా, అదే నిర్గమకాండములో 1వ అధ్యాయం 18వ వచనం 1వ అధ్యాయం 18వ వచనం యావే అగ్ని రూపమున సీనాయి కొండ మీదకు చాలా గౌరవం లేదా మన ఇంట్లో ఏ పని చేసినా ముందు దీపం వెలిగించి సాయంత్రం 6 గంటల రోజులు ఎన్ని సిచ్యువేషన్ ఇంకా కొంతమంది ఇళ్లలో వెలుగులు పెట్టి సాయంత్రం 6 గంటలకి గుర్తు దీని నిప్పు 5 గంటల్లో ఉన్నది. నిర్గమకాండం 13వ అధ్యాయంలో 21-22 వస్తున్నాయి. పగలు మేఘము వలె రాత్రి అగ్నిస్తంభము వలె వారికి తోడుగా ఉంటాడు. వెలుగునిచ్చాడు. రాత్రులు కూడా దేవుడి తోడుగా ఉండాలి. కుటుంబాలు నీడగా ఉండాలి. ఇది ఇంట్లో గురించి దేవుడు సాయంత్రం భగవాను వెలుగుపడి పవిత్ర వాక్యం ఒకసారి పగలు దారి చూపు మేఘ స్తంభము వలె రాత్రి వెలుగునిచ్చు అగ్ని స్తంభము వలె ప్రభు ఇశ్రాయేలు ముందుగా నడిచి ఈ స్థితిలో నడవాలి అంటే అగ్ని రూపధారుడైన క్రీస్తు అనగా వాక్కు అయిన క్రీస్తు ఇల్లు ఇంటున్నాయని
ఇక రెండవది కార్యాలు 2:5లో పెంతెకోస్తు దినమున వారందరూ గదిలో సమావేశమై ప్రార్థన చేస్తున్నారు. అకస్మాత్తుగా బలమైన రాత్రి ఒకటి సంభవించి వారు ఉన్న గదిలోకి వచ్చి ఒక్కొక్కరి మీద ఆత్మదేవుడు అగ్ని నాలుకల రూపంలో దిగి వచ్చాడు. వ్యాపించి ఒక్కొక్కరిపై వచ్చి మీరుగా ఇంకా మూడవది అగ్ని కదా. ఏదైనా ఒక వస్తువు శుద్ధీకరించబడాలని ముందు ఎక్కడ అగ్నిలో స్నానం చేయాలి. మనం నీటిలో స్నానం చేస్తాం. ఇచ్చిన బంగారు షాపులో ఇచ్చేవాడు బంగారం కదా ఏది ఎక్కడ చేయాలో అక్కడ వేస్తాను ఆలుగా శుద్ధి చేయాలి. అలాగనే నీవు నేను కూడా ఎవరికైతే ఉంటే శుద్ధీకరణ వస్తుందో వారితో నీకు నేను జీవించినప్పుడు ఈ జీవితాలు శుద్ధీకరించబడాలి. నడవలు గమనించిన 3వ అధ్యాయం 2-3 వచనాలు ఒకసారి చూద్దాం. శుద్ధీకరణ అలాగే గ్రంథాన్ని ఒకసారి చూద్దాం. 3వ అధ్యాయం 2-3 వచనాలు. ఆయన వచ్చు దినమున భరించగలవాడెవడు? నిన్ను ఉండగలవాడెవడు? సబ్బుపట్టి వాడు లోహములను శుద్ధి బాడీకి సబ్బు కావాలి కదా. ఏ సబ్బు పనికిరాని సబ్బు ఒకప్పుడు శుద్ధి పిండి చక్కగా ఆడుకుంటూ వేసేవాడు. ఈరోజు ఎన్ని సబ్బులు వాడతారు గొడవలానే చక్కగా ఏమంటారు కలిపేసి ఎండబెట్టి గ్రైండింగ్ చేసేసి నిన్ను నీవు శుద్ధీకరించుకోవడానికి ఏమిటి సబ్బు ఎలా వాడుతున్నావో లోపల శుద్ధి చేయడానికి అగ్ని ఎలా మారబడుతుందో దేవుని వాక్కునే అగ్ని నీలో శుద్ధి చేయాలి. ఇక గమనిస్తే జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం. జకర్యా గ్రంథం ఆ మూడవ వంతు జనులను నేను పరీక్షకు గురి చేయుదును. వారిని పట్టిలోని వెండి వలె శుద్ధి చేయుదును. నేను అక్కడ ఉన్నటువంటి 3వ శాఖము లేదా 3వ భాగము జనులను ఏం చేస్తారట? పరీక్షకు గురి చేస్తారంట. అవునా? పరీక్ష ఏమవుతుంది? వెండిలో ఏ విధమైన వెండి అగ్నికి పరీక్షించబడుతుందో వారు కూడా పరీక్షించబడి వారి జీవితమును బట్టి అగ్ని తీర్పునకు అగ్ని సైన్యముల అధిపతి అయిన ప్రభు ఇట్లనుచున్నాడు. ఏలయనా నియమింపబడిన దినము వచ్చుచున్నది. కొలిమిపడే పండు దినము రాబోచున్నది. ఆ రోజు గర్వాత్ములు దుష్టులు గడ్డివలె కాలిపోవుదు. తీర్పు దినమున ఎవరు ఆయన ముందు నిలబడతారు? జీవించిన వారు అగ్నిలో సైతము మెరసిన వారు కష్టములకు లోనైనా కానీ ప్రభువునందు విశ్వాసమును కోల్పోయేవారు. అంతేకాని ఎక్కడ పడితే వారు మోక్షానికి వెళ్ళిపోతారంటే పైకి లేపితే మోక్షం. నాకు రక్షణ వచ్చింది, జ్ఞానస్నానం చేస్తున్న రక్షణ రాదు. జీవించి జ్ఞానమును బట్టి నేను గురువయ్యాను. చేతులు పెట్టి ఆ భైరవుడు ఆశీర్వదించిన గురువు చేశాక ఆ నచ్చినట్టు నిర్ణయాన్ని మోక్షాన్ని కడతాయని అంటాడు. ఎందుకు రావాలా? గురువైపోయావు తర్వాత విషయం జీవించే విధానం నాకు నీవు ఎదురులో ఒక విధంగా ఇంట్లో ఒక విధంగా ఒక విధంగా నటించి జీవించేవారు గురువు చెప్పుకుంటూ నా
వెళ్తుంది చూసుకో దగ్గర అంటారు ఓకే వెళ్తుంది మా ఇల్లు ఉన్నాయి వెళ్తుంది ఉంచుకోలే ఆయన దగ్గర అందరూ సమానలే మన సంచులు పోయిన వాళ్ళని చెప్పుకున్నాం ఎలాగా మీ భూమిలో తినే చెమటకు చెదిరిపోని సంచులు అక్కడ అదే జీవం ప్రేమ సాంగత్య మిత్రులతో అభిమానం మంచితనం అనే వాటితో అక్కడ మనం నింపుకున్నప్పుడు నిండుగా ఉన్నాయా అంతేగాని ఇలా చేస్తారా అలా చేస్తారు ఇలా చేస్తారు నటించారు నటించే వాళ్ళు నటులు దేవుడికి చెందిన వారు కాదు నటులు ఈ లోకానికి చెందిన వారు నటులు ఈ లోకానికి చెందిన యథార్థముగా జీవించేవాడు వాక్యం ప్రకారం జీవించేవాడు ఎన్ని అడ్డంకులు వచ్చినా విలువని వాడు దేవుడికి చెందిన అందుకే ఐదవదిగా దేవుని వాక్కు ఎలాంటి మనకు ఆసక్తి గమనిస్తే ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 9లో వచ్చిన ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 9లో వచ్చిన నేను ప్రభువును ఎత్తియని ఉంచుకొనెను అమ్మా నేను ప్రభువును ఎత్తియని ఉంచుకొనెను అతని పేరు మీదకి మాట్లాడను అనుకుంటుంది కానీ ఈ వాక్కు అధికారంలో దాగింది అగ్నివలే నాడొచ్చింది దీని వాక్కులకు ఆసక్తి మన తెలియకుండా లేదంట అది నా హృదయాంతరంగమున అగ్ని అగ్నివలే మార్గంలో మనకు మాట్లాడుతున్న దేవుడు అనగా దేవుడితో నీవు మాట్లాడాలనుకునే నీవు వాక్యం చదివినప్పుడు ఆ వాక్కు అగ్ని జ్వాలలే నీ హృదయంలో నిలుచుకోను నిలుచుకోలేదా అని వాక్యం సెలవిస్తుంది ప్రియా సహోదరి వచ్చిన దేవుని వాక్కు వల్ల ఆసక్తి అలాగనే లుకాసు వార్త 24వ అధ్యాయం 32వ వచనం చెప్పారు మాంస మార్గంలో 24:32 లూకా అంతట వారు ఒకరితో ఒకరు ఆయన మార్గంలో మనతో మాట్లాడుతున్నప్పుడు లేఖనములన్నీ నాతో వివరించినప్పుడు మన హృదయములు వాక్కుతో మన హృదయాలు నింపబడలేక అగ్నివలే మనల్ని దహించలేదా అని వివరిస్తుంటే పారాకు 17 వాక్యాలు చదువుకుంటారు అన్ని కొత్తే బైబిల్ మాత్రం చదివే బైబిల్ మాత్రం వినే వాక్యాలు కొత్తగా ఉన్నాయి ఇదేంటి మీరు నిజంగా బైబిల్ చదివారే కొత్తగా ఉంది మాటలను రాస్తారా బైబిల్ మాత్రం పాతే ఏ వాక్యాలు ఏ వాక్యాన్ని మనం బైబిల్ మాత్రం కొత్తగా ఇస్తున్నాం అనగా ఆ వాక్యముని హృదయములను మనకు మన హృదయములను చేయాలి ఇవే మనం గ్రహించినప్పుడు దేవుని యందు ఆసక్తి కలిగి మనము ముందుకు వెళ్ళాలి కావున మనం మాత్రమే కదా ఆలోచనలు వచ్చేనా ఏదో ఆలోచన వీటిలో కూడా వచ్చేవాడే వీటిలో కూడా వచ్చేసేవాడే కానీ తన భక్తులను వాక్యాన్ని సరిదిద్దుకొని వాక్యంలో కలిసి నడిచి నీతులుగా మన చేత గౌరవించబడుతున్నారు మన వారి ప్రార్థనలను అడుగుతున్నాం చూడండి ఇంట్లో వాళ్ళు చూడాలి ఏదైనా ఆ హత్య మీ కాలం వచ్చింది మా కాలం వచ్చేదాకా మా రోజుల్లో
ఏ కాలమైనా ధర్మం ధర్మమే, సత్యం సత్యమే కదా. సత్యం ఎప్పుడూ మారదు. ఆనందంగా ఏదైనా కొన్ని మార్పులు వస్తాయేమో కానీ హత్య చేయాలనేది ఎప్పటి నుంచో అంటే ఈ రోజున చంపని ఆ రోజున చంపడం లేదు కదా. అబద్ధం ఆడాలి ఎప్పుడైనా ఒకటే. సత్యం అనేది ఎప్పుడూ మారదు. సత్యం అలాగనే ఉంటుంది. మారేది నువ్వు నేనే. మారకుండా మన జీవితాన్ని కొనసాగించాలి. అందుకే మనము మన జీవితంలో గమనించినప్పుడు ప్రియా సహోదరి సహోదరులారా అంటున్నారు, నేను మిమ్మల్ని శుభ్రమైన జలములతో జీవిస్తాను, శుద్ధి చేస్తాను. వాక్యమనే జలము. ఎస్కేల్ గ్రంథం 36వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చూద్దాం. ఎందుకు అందరం వాక్యం చేసిన వారే కానీ మనం శుద్ధి పొందాలి అంటే క్రీస్తుతో మాత్రమే, క్రీస్తు సాన్నిధ్యంలో మాత్రమే మనకు సాధ్యం. ఎస్కేల్ గ్రంథం 36వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చూద్దాం. శుభ్రమైన జలములను చల్లి ఆ మొదటి మీ విగ్రహాల నుండి మీ మాదిరిను పనుల నుండి శుద్ధి చేస్తాను. శుభ్రమైన జలములు మన హృదయాన్ని మన శరీరాన్ని శుభ్రపరుస్తున్నాయి. వాక్యము మన మనసులను అవునా. ఇక రెండవదిగా మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూద్దాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. వెయ్యి పుటము వేసి శుద్ధి చేయు వాని వలె వచ్చి మన జీవితాన్ని బట్టి ఆయన మనను శుద్ధించు. ఇక మొదటి యోహాను లేఖ 1వ అధ్యాయం 3వ వచనం. దేవునికి ఎదుట ఎవరు నిలవగలరు? మొదటి యోహాను లేఖ 1వ అధ్యాయం 9వ వచనం. దేవుని ఎదుట మన పాపములను ఒప్పుకొనినచో ఆయన మన పాపములను క్షమించి దేవుని ముందు మన పాపములను ఒప్పుకొనినచో ఆయన మన పాపములను క్షమించి మన అవినీతి నుండి మనల్ని శుద్ధి చేసి నీతిని చేకూర్చును అన్నమాట. చేసిన నీతి మార్గంలో సరైన రుజువైన యువతలుగా ఆయన స్వభావంగా ప్రియ సహోదరి సహోదరులారా ఆయనతో ఉండుట మంచి శిష్యులు అంటున్నారు, పెళ్లిగారు అంటున్నారు. ప్రభు ఆయన విరుడు కాదు. ప్రభు మనం ఇక్కడ ఉండుట మంచిది, మంచిది అంటున్నాడు. ప్రభుతో ఉండుట మంచిది, నీకు నీ కుటుంబానికి నీ జీవితానికి మంచిది. కావున ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు ఉండుట మంచిది. అందుకే ప్రభు అంటున్నారు ఒక మాట, మంచి చేసిన మంచి పనులు చేసినచో మంచి పనులు చేసినచో చెడు పనులు చేసినచో ఇంటి ముందు అవునా. పాపం చేసి ద్రోహం చేసిన కంటే కష్టం వచ్చిన ప్రభు కోసం నిలబడే మనస్తత్వం ఎన్ని అవాంతరాలు వచ్చినా ప్రభు కోసం నిలబడే మనసు మనకు ఉండాలి. అదే అగ్నిలాంటి జీవితం కదా.
దాని ఉన్నప్పుడు ఎక్కడ ఉంటుంది 75 అడుగులు అవిసిపడుతుంది ఆ జ్వాలలు. దాని మంటలు అంట 70 అడుగులు ఇది కాదు, ఇంకా ఎక్కువే 25 30 అనుకుంటే అంత మంట గుంపులా కాలిపోయాడు. దేవుడు అంత గాలిలో కూడా పెట్టుకుంటున్నా ఆ రోజుల్లోనే దేవుడే చల్లని వాతావరణాన్ని అంత కష్టంలో కూడా నీ చుట్టూ ఎన్ని కష్టాలు ఉన్నా నీ దగ్గర ఈ ఎడమ వైపు 1000 మంది పడవచ్చు, ఈ కుడి వైపు 10,000 మంది పడుకోవచ్చు. ఈ వాక్యం కూడా అనుభవము అదో నమ్మితే చాలు. అంటే రావాలంటే ఆయన అనుకున్నాడంటే ఎవరు ఆపడానికి లేదు. నేను పంపిస్తానని పంపించడం ముందు నమ్మని ఆయన నమ్మకం కలిగి జీవిద్దాం, ఆయన విశ్వాసం కలిగి జీవిద్దాం, జీవితం శుద్ధికరమైన జీవితం, పరిమళవంతమైన జీవితం, వెలుగులు చెందే జీవితం, దేవునికి ఇష్టమైన జీవితం అగ్ని రూపం మారుస్తుందే కానీ నాశనం చేయడం. గమనించండి, సైన్స్ ప్రకారం కూడా ఒక వస్తువు శక్తి పవర్ can change the matter into other matter, but it has to be something. అనగా వస్తువు మార్పు చెందుతుందే కానీ నాశనము కాదు. లోకంలో ఏదైనా సరే నాశనం చేసింది దేవునికి మాత్రమే ఉన్నది. నాశనం చేసే శక్తి తిరిగి మానవుడికి నాశనం చేసే శక్తి మనకు లేదు. అది కాస్త బూడిద లేకపోతే దానికి ఆ బూడిద మన భూమిలో వేస్తే మళ్ళీ మట్టిగా మారి అలాంటి మారుతుందే కానీ నాశనం కాదు. నీవు కూడా మారుతున్నారని మాత్రం కానీ జీవితం నాశనం కాదు. తోడుగా నీడగా ఉండి నమ్మకం కలిగి బాబు నీకు గౌరవమే శిరస్నానంలాగా నీ జీవితం దేవుని వాక్కుని అన్నిటి నుండి రక్షించడం దేవుడితో ఉంటే ఎవరు వదిలివేసిన నా ప్రభు నా దేవుడు ఎన్నో వస్తాయి. ఇక్కడ నుంచి వచ్చేది మాత్రమే నేను రక్షిస్తాను. ఆలోచన వచ్చాయి మాట్లాడి